ఇద్దరు చక్రవర్తులు, ఒకే రాజ్యం. దాని పేరు ఓలా మరియు ఊబర్. వారి సామ్రాజ్యాన్ని ఎవ్వరూ ఎప్పటికీ కూల్చలేరని అందరూ అనుకున్నారు. కాని ఒక చిన్న సైనికుడు తన చేతిలో కత్తి కాదు, ఒక బైక్ పట్టుకొని వచ్చి మొత్తమాటనే మార్చేశాడు. ఇది ర్యాపిడో కథ. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు, ఇదొక కొత్త ఆలోచన పాతుకుపోయిన సామ్రాజ్యాలను ఎలా కూల్చగలదో చెప్పే ఒక శక్తివంతమైన పాఠం. 2019కి వెళ్దాం. అప్పుడు భారత క్యాబ్ మార్కెట్ అనే మహా సామ్రాజ్యాన్ని ఏలుతున్నది ఇద్దరు. ఓలా ఏకంగా 20 కోట్ల మంది యూజర్లతో, ఊబర్ 3.3 కోట్ల మందితో, మరి ర్యాపిడో అప్పుడప్పుడే మొదలవుతూ కేవలం 15 లక్షల మందితో. ఈ దిగ్గజాల ముందు ఒక నలుసంత కూడా లేదు. అసలు వీళ్ళొక లెక్క అని అందరూ నవ్వారు. కాని ఈరోజు సీన్ కట్ చేస్తే కథ పూర్తిగా తలకిందులైంది. ఓలా, ఊబెర్ ఇద్దరి దగ్గర కలిపి ఉన్న డ్రైవర్లు 24 లక్షలు. కాని ర్యాపిడో దగ్గర ఒక్కదానికే దాదాపు 20 లక్షల మంది. అంతెందుకు రోజువారీ రైడ్స్లో ఓలాను కూడా దాటేసిందంటే నమ్ముతారా? ఒక చిన్న సైనికుడు ఇద్దరు చక్రవర్తులను ఎలా సవాల్ చేయగలిగాడు? ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. ఇంత పెద్ద సామ్రాజ్యాలను, ఇంత డబ్బున్న కంపెనీలను ఒక చిన్న స్టార్టప్ ఎలా కూల్చగలిగింది? వాళ్ళ దగ్గరున్న ఆ రహస్య ఆయుధమేంటి? ఈ తిరుగుబాటు వెనుకున్న అసలైన వ్యూహాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. పాయింట్ నంబర్ 1, దాగి ఉన్న బంగారు గని. గమనించండి, ర్యాపిడో తెలివిగా ఓలా, ఉబెర్లతో ముఖాముఖి యుద్ధం చేయలేదు. వాళ్ళు పోరాడటానికి ఒక కొత్త యుద్ధభూమినే సృష్టించారు. ఓలా, ఉబెర్లు చూడలేని ఒక నిజాన్ని ర్యాపిడో పట్టుకుంది. అదేంటంటే, భారతదేశం కార్ల దేశం కాదు, బైక్ల దేశం. దేశంలో దాదాపు సగం జనాభా దగ్గర బైక్లుంటే 10% మందికి కూడా సొంత కార్లు లేవు. ఈ దిగ్గజాలు పట్టించుకొని ఈ చిన్న విషయమే ర్యాపిడోకి బ్రహ్మాస్త్రంగా మారింది. లెక్క చాలా సింపుల్. కారు నడపడానికి కిలోమీటర్కి దాదాపు ₹5 ఖర్చవుతుంది. అదే బైక్కి కేవలం ₹1.5. అంటే కారు ఖర్చులో 3వ వంతు మాత్రమే. ఈ అపారమైన ఆర్థిక ప్రయోజనమే ర్యాపిడోకి పునాది అయ్యింది. ఇంత తక్కువ రన్నింగ్ కాస్ట్ అంటే అటు డ్రైవర్కి ఎక్కువ లాభం, ఇటు కస్టమర్కి తక్కువ ధర. ఈ ఖర్చులో తేడా వల్ల కస్టమర్కి రైడ్ కాస్ట్ 50% కన్నా ఎక్కువ తగ్గుతోంది. నెలకు 30,000 లోపు సంపాదించే 80% మంది ఉన్న మన భారతదేశంలో ధర చాలా ముఖ్యం. ఇంత తక్కువ ధర ఒక విప్లవం లాంటిది. ఇక్కడే మలుపు తిరిగింది. పాయింట్ నంబర్ 2, నిలబెట్టుకోలేని వాగ్దానం. ర్యాపిడో గెలుపుకు రెండో కారణం ఓలా, ఉబేర్ చేసిన ఒక పెద్ద తప్పు. ఇది ఒక మైండ్ సెట్ షిఫ్ట్ పాఠం. జాగ్రత్తగా వినండి. ఈ దిగ్గజాల ఆట 3 అంకాలుగా ఉంటుంది. మొదటి అంకం డబ్బుల వర్షం. విపరీతమైన డిస్కౌంట్లు, బోనస్లతో డ్రైవర్లను, కస్టమర్లను ఆకర్షించడం. రెండో అంకం అలవాటు చేయడం. యాప్ వాడకాన్ని ఒక వ్యసనంగా మార్చేయడం. ఇక చివరి 3వ అంకం వలవేయడం. అందరూ ఈ వ్యవస్థలో చిక్కుకున్న తరువాత కమిషన్లను 20 నుండి 30% పెంచి ఖజానా నింపుకోవడం. ఈ మోసపూరిత వ్యూహం డ్రైవర్లను నట్టేట ముంచింది. మొదట్లో కంపెనీకి భాగస్వాములు అనుకున్నవాళ్లు ఇప్పుడు కేవలం బానిసలుగా మారిపోయారు. నెలకు 80,000 సంపాదిస్తారన్న ఆశ ఇప్పుడు 35,000 సంపాదించడానికే నరకంగా మారింది. ఇది అసంతృప్తితో రగిలిపోతున్న ఒక భారీ డ్రైవర్ల సైన్యాన్ని సృష్టించింది. వాళ్లు ఒక కొత్త నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. పాయింట్ నంబర్ 3, ₹20 విప్లవం. ర్యాపిడో కేవలం ధరను తగ్గించలేదు, వారు ఆట నియమాలనే మార్చేశారు. డ్రైవర్ను మళ్లీ రాజుని చేశారు. ఇక్కడ గణితం చాలా స్పష్టంగా ఉంది. పాత కమిషన్ మోడల్లో ఒక డ్రైవర్ రోజుకి 2,500 సంపాదిస్తే అందులోంచి ₹625 కంపెనీకి కట్టాలి. కాని ర్యాపిడో మోడల్లో కేవలం ₹20 అంతే. ఒకవైపు 625, మరోవైపు 20. ఆ తేడా ఎవరు జేబులోకి వెళ్తుందో ఆలోచించండి. దీని అర్థం ప్రతి డ్రైవర్ నెలకు దాదాపు ₹18,000 అదనంగా సంపాదించుకోగలడు. ఇది ఒక సాధారణ డ్రైవర్ జీవితాన్ని మార్చేంత పెద్ద మొత్తం. ఈ ఒక్క మార్పుతో డ్రైవర్ల సైన్యం ఓలా, ఊబెర్లను వదిలి ర్యాపిడో వైపు వరదలా ప్రవహించింది. ఇక్కడే యుద్ధం ముగిసింది. సరే, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. రోజుకు కేవలం ₹20తో ఒక కంపెనీ ఎలా నడుస్తుంది? లాభాలు ఎలా వస్తాయి? సమాధానం ఒక్కటే: స్కేల్. మరింతగా ఆలోచించండి. నిజానికి ఈ వ్యూహం కొత్తదేమీ కాదు. జెరోధాను గుర్తు తెచ్చుకోండి. వాళ్లు కూడా పర్సెంటేజ్ బ్రోకరేజ్ను తీసేసి ఫ్లాట్ ₹20 ఫీజు పెట్టారు. ఫలితం స్టాక్ మార్కెట్లో ఒక విప్లవం. లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లోకి వచ్చారు. ఫీజు చిన్నదే, కానీ కస్టమర్లు కోట్లలో. గేమ్ అంతా స్కేల్దే.
రాపిడో ఆడుతున్నది కూడా అదే వాల్యూమ్ గేమ్. రోజుకు రూ. 30 చాలా చిన్న మొత్తం అనిపించవచ్చు, కాని దాన్ని 24 లక్షల మంది డ్రైవర్లతో గుణించండి. లెక్కేస్తే సంవత్సరానికి 2,000 కోట్లకు పైగా ఆదాయం. డ్రైవర్ల సంఖ్య 30 లక్షలకు చేరితే అది 3,000 కోట్లు దాటుతుంది. చిన్న ఫీజులే, కాని అవి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాయి. ఇక చివరి పాఠాలు. ఈ ర్యాపిడో తిరుగుబాటు నుండి మనం నేర్చుకోవలసిన 3 కీలక వ్యూహాలు ఉన్నాయి. ఇవే నిజమైన విజయాన్ని అందిస్తాయి. మొదటిది, మీ యుద్ధభూమిని మీరే ఎంచుకోండి. అందరూ కొట్టుకుంటున్న చోట కాకుండా ఎవరూ లేని కొత్త మార్కెట్లో ప్రవేశించండి. రెండవది, భారతదేశం కోసం నిర్మించండి. బయటి దేశాల మోడలను కాపీ కొట్టడం ఆపి మన దేశానికి సరిపోయే పరిష్కారాలు ఆలోచించండి. మూడవది, అత్యంత ముఖ్యమైనది, లాభం మీద కాదు, వాల్యూమ్ మీద దృష్టి పెట్టండి. ఒక్క సూత్రం గుర్తుంచుకోండి, భారతదేశంలో ఆట ధరది కాదు, వాల్యూమ్ది. 30,000 రూపాయల వస్తువును 10 మందికి అమ్మడం కన్నా 30 రూపాయల వస్తువును 10,000 మందికి అమ్మడంలోనే అసలైన విజయముంది. జిరోధా, జియో, డీమార్ట్ ఈ సూత్రంతోనే సామ్రాజ్యాలను నిర్మించాయి. అందుకే గుర్తుంచుకోండి, మీ పోటీదారుల కంటే ఆటను బాగా ఆడటం ముఖ్యం కాదు, ఆట నియమాలనే మార్చడం ముఖ్యం. ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, ఇది మీ దృక్పథాన్ని మార్చే ఒక మార్గదర్శక శకం. ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి.